అట్లే సోలార్ పవర్ స్కామ్. ఈ సోలార్ టెండర్ల స్కామ్ ఏంది, అసలు సోలార్ పవర్ స్కామ్ ఏందో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టింది, అంటే సూర్యరశ్మి ద్వారా విద్యుత్తు తయారు కావడం. ఎందుకు పెట్టినారు? మన సింగరేణి వాడే కరెంటు గవర్నమెంట్ దగ్గర కొనుక్కుంటే ధర ఎక్కువైతుంది, మనకు చాలా ఓబీలు ఖాళీ ఉన్నాయి కదా, అయిపోయిన ఓబీలు ఖాళీ ఉన్నాయి కదా, మట్టితో నింపినాం కదా, ల్యాండ్ ఉంది కదా, దాని మీద సోలార్ ప్లాంట్లు పెట్టుకుంటే మన కరెంటు మనకు వస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత మన సింగరేణి ఎంతైతే కరెంటు వాడతామో అంతమంది మనం పెట్టేసినాం, అయిపోయిందిగా. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వీళ్ళు కమిషన్లకు అలవాటు పడి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, మీరు సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టినా మేం పీపీఏ చెయ్యం, మీ దగ్గర కరెంటు కొనం, మా కరెంటు తీసుకోము అని. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ట్రాన్స్కో, జెన్కో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మేము సోలార్ పవర్ కొనముగాక కొనమని కొత్త సర్క్యులర్ ఇచ్చిండ్రు. ఇచ్చినాక కూడా మన సింగరేణి సీఎండి, మన సింగరేణి మంత్రి గారు టెండర్లు పిలిచిండ్రు. ఒకటేమో 67 మెగావాట్ల టెండర్, ఇంకొకటేమో 107 మెగావాట్ల సోలార్ పవర్ పెట్టమని టెండర్ ఇచ్చిండ్రు. ఈ టెండర్లు పిలిస్తే జనరల్గా బయట సోలార్ పవర్ తయారు చేయాలంటే మీరు గూగుల్లో పోయి హెచ్పిసిఎల్ కొట్టినా, ఎన్టీపీసీ కొట్టినా, ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థది కొట్టినా 1 మెగావాట్ సోలార్ పవర్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే 3 కోట్ల రూపాయలు అవుతుంది అనేది చెప్తారు. ఒక 3 కోట్లకు ఒక మెగావాట్ సోలార్ పవర్ తయారవుతుంది. కానీ వీళ్ళు పెట్టిన టెండర్లు ఎట్లా అంటే వేరే వాళ్ళు ఎవరు టెండర్లలో పాల్గొనకుండా నియమ నిబంధనలు మార్చి సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి ఉత్పత్తిదారులే టెండర్లో పాల్గొనాలని పెడితే 7 కోట్ల రూపాయలకు 1 మెగావాట్ కరెంటు తయారు చేసే విధంగా టెండర్ను కట్టబెట్టిండ్రు. వాస్తవానికి 3 కోట్లకే 1 మెగావాట్ తయారవుతుంది, కానీ 7 కోట్లు అంటే 1 మెగావాట్కు 4 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చిండ్రు. 67 మెగావాట్లు 4 కోట్లు అంటే దాదాపు 250 కోట్ల రూపాయలు అదనంగా కాంట్రాక్టర్ కట్టబెట్టిండ్రు. అట్లే ఈ 107 మెగావాట్లు, ఈ 107 మెగావాట్లు కూడా 5 కోట్ల 4 లక్షలకు 1 మెగావాట్కు కట్టబెట్టిండ్రు. ఎన్టీపీసీలు మన పక్కనే రామగుండంలో ఉన్నారా, వాళ్ళు 1 మెగావాట్ కరెంటు సోలార్ పవర్ తయారు చేస్తే వాళ్ళకైన ఖర్చు 3 కోట్లు. మరి రోడ్డు యువతల సింగరేణి ఏమో 7 కోట్లు, 5 కోట్లు. అంటే ఎవడి సొమ్ము ఎవడు దానం చేస్తుండు? దీంట్లో మొబైలైజేషన్ అడ్వాన్సులు పెట్టి పెద్ద పెద్ద సంస్థలకు కట్టబెట్టి ఇవాళ సింగరేణిని లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఇప్పుడు ఈ 67 మెగావాట్లు ఉంది. ఈ 67 మెగావాట్లది 2 ఏళ్ల కింద ఇచ్చిండు టెండర్, 2 ఇయర్స్ అయింది. ఏడాది లోపల వాడు కట్టాలన్నారు, ఏడాది లోపల వాడు కట్టేసిండు, బిల్లు లేపేసిండు. మరి కరెంట్ ఏడికి పోవాలి? గవర్నమెంట్ మేము తీసుకోమన్నది, ఉట్టిగా కట్టి పెట్టిండ్రు. ఆ కరెంట్ ఇవాళ ఎవరు వాడని పరిస్థితి. దాని మీద సింగరేణికి రూపాయి ఆదాయం కూడా వస్తలేదు. ఇప్పటిదాకా సింక్రనైజ్ కూడా చేయలే. అంటే 480 కోట్లతో కట్టిన 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఇవాళ నిరుపయోగంగా మారిపోయింది. అంటే ఈ 480 కోట్లు సింగరేణి మీద భారం పడ్డట్టా కాదా? ఒకవైపు పైసలు లేవు సింగరేణిలా, అప్పులు తెచ్చి ఈ ప్లాంట్లు పెట్టిండ్రు. ఎందుకు పెట్టినట్టు? కమిషన్లు కొట్టనీకి. 3 కోట్లకు 1 మెగావాట్ రావాల్సిన కరెంటు 7 కోట్లకు 1 మెగావాట్కు వాళ్ళు అనుకున్న వాళ్ళకి కట్టబెట్టిండ్రు, పైసలు దొబ్బిండ్రు. ఇవాళ 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిరుపయోగంగా మూలకు పడి ఉన్నది. అంటే 480 కోట్ల డబ్బు వృధా అయినట్టా కాదా? ఎవరికి నష్టం ఇది? మా కార్మికులకు నష్టం, మా సింగరేణి సంస్థకు నష్టం, తెలంగాణ రాష్ట్రానికి నష్టం. అట్లే 107 మెగావాట్లు, ఈ 107 మెగావాట్లది కూడా 540 కోట్ల రూపాయలతో ఈ టెండర్ పిలిచిండ్రు. మరి సంవత్సరం అయిపోయింది, 1 ఏడాది లోపనే కరెంటు ఉత్పత్తి కావాలి. ఇవాళ దానికి కూడా సింక్రనైజ్ లేదు, పీపీఏ లేదు. 504 కోట్లతో కట్టిన ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఇవాళ మూలకు పడి ఉన్నది. అది కూడా 5 రూపాయలు 4 పైసలకు ఇచ్చిండ్రు.
లోకం మొత్తం 3 రూపాయలకుంటే వీళ్ళు 5 రూపాయలకు 5 కోట్లకు ఒక మెగావాట్ గాడికి కట్టబెట్టి ఈ రాష్ట్రానికి ఈ సింగరేణికి నష్టం చేసింది. దీని మీద మాట్లాడమంటే ఈ స్కామ్ మేము బయట పెడితే సింగరేణి వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఎన్నిసార్లు మాట్లాడినా దొరికిపోయిన దొంగలు కనుక తేలుగుట్టిన దొంగల లెక్క సపోర్ట్ చేయకుండా కూర్చుంటున్నారు. చెప్పాలి కదా మరి. 2 ఏళ్లైనా ఈ 67 మెగావాట్ల కరెంటు ఎందుకు పీపీఏ కాలేదు, ఎందుకు సింక్రనైజ్ కాలేదు, ఎందుకు మీరు 480 కోట్లు ఖర్చు పెట్టి దాని మూలకు పడేసినరో ఈ రాష్ట్రానికి సింగరేణి కార్మికులకు సమాధానం చెప్పొద్దా? ఇవాళ అదే విధంగా 540 కోట్లతో 107 మెగావాట్లు పెడితే అది కూడా మూలకు పడి ఉన్నది. ఇవాళ సింక్రనైజ్ లేదు, పీపీఏ లేదు, ఆ కరెంట్ ఎవడు కొనడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడ్డది. సింగరేణి పనేంది, మీరు చేస్తున్న పనేంది? అరే ఒక బొగ్గుబాయి ఓపెన్ చేయి, ఇంకొక పెద్ద కోల్ ఇండియాను పట్టుకొని ఇంకొక మైన్ తీసుకురా వేరే రాష్ట్రంలో, బొగ్గు ఉత్పత్తి పెంచు, కొత్తగా మైన్లు ఓపెన్ చేయి. ఎందుకంటే ఆడ పైసలు రావు, ఈడ కమిషన్లు వస్తాయి. ఈ సింగరేణిలో ఈ సోలార్ పవర్ స్కామ్ ఇది. అంటే మీరు చూడండి, అక్కడ 480 కోట్లు, ఇక్కడ 540 కోట్లు, 1000 కోట్ల రూపాయలు పోయినాయా? 1000 కోట్ల రూపాయల సింగరేణి డబ్బును తీసుకుపోయి సోలార్ పవర్ ప్లాంట్ల మీద పెడితే ఇవాళ అప్పుల్లో పోకపోతే ఏమవుతుంది, ఓడీలకు పోకపోతే ఏమవుతుంది? ఫిక్స్డ్ డిపాజిట్లు కరగబెట్టిండ్రు, కాంట్రాక్టర్లకు పైసలు చెల్లించిండ్రు, కమిషన్లు దొబ్బిండ్రు, సింగరేణి అప్పుల్లో నూకిండ్రు. ఇది